హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు దోశ వేయడానికి కొన్ని క్యారెట్, రెండేమో ఉల్లిపాయలు, 2-3 పచ్చిమిర్చి ఇవి కట్ చేసుకోవాలి. ఫస్ట్ కట్ చేసి పెట్టేసుకున్నానండి. ఇంకా దోశ వేయడమే. కరివేపాకు, 2 ఎండుమిర్చి, కొన్ని ధనియాలు, కొంచెం శనగపప్పు, కొంచెం నువ్వులు, కొంచెం మినప్పప్పు అండి. ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకున్నా అండి. అంటే అప్పుడప్పుడు చట్నీ లేకుండా కూడా తినచ్చు కదా, ఇదైతే మంచిగా ఉంటుంది తినడానికి, పిల్లలు కూడా ఇష్టపడతారు అనేసి ఇలా చేస్తున్నానండి. ఇప్పుడైతే చట్నీ చేయడానికి నాకు టైం లేదండి, అందుకే ఇలా చేసి పెట్టుకున్నాను. దోశ మీద చల్లేసుకుంటే సరిపోతుందండి. అయితే దోశ వేయడానికి ముందు ఇట్లా ఉల్లిపాయ రాసుకుంటానండి, కొంచెం తీయడానికి ఈజీగా ఉంటుంది కదా దోశ, అందుకోసం ఇలా రుద్దేస్తుంటాను దోశ పైన. మీరు కూడా ఇలాగే చేస్తారనుకుంటాండి, చాలా వరకు ఇలాగే చేస్తారు అందరూ. ఇలా చల్లేసుకోవాలండి ఒక్కొక్కటిగా. కొంచెం దానిపైన ఆయిల్ వేసుకోవాలండి. కొంచెం ఆయిల్ వేసుకుంటే టేస్టీగా ఉంటుంది కదా, అందుకోసం కొంచెం ఆయిల్ యాడ్ చేశాను. ఇట్లా దానిపైన కాసేపు అట్లా మూత పెట్టి వదిలేసానండి, ఊతప్పంలాగా. కొంచెం నాకు తీయడం ఇబ్బంది అండి, ఒక చేతిలో సెల్లు పట్టుకొని ఒక చేతితో తీయడం అంటే కష్టం కదా అండి, అందుకోసం. ఫైనల్గా దోశ రెడీ అండి.